దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 3వ తేదీ జూన్ మాసము 2026 సంవత్సరం. మరి రాత్రంతా ప్రార్థన 4వ తేదీ వచ్చింది. ఏది ఏమైనప్పటికీ మన జీవితాలు దేవుని చేతిలో ఉన్నాయి. జూన్ 5 నా జీవితంలో ప్రత్యేకించబడిన దినం. 2008 జూన్ 5 ఏం జరగల. జస్ట్ షూ తీసి యోనా కోసం వాక్యం సిద్ధపరచుకుని నేను చర్చిలో ఎంటర్ అవ్వాలి. ఈలోపు షూ ఇలా తీసి పట్టుకున్నాను, అలాగే ఉండిపోయాను. ఏమైందో నాకు తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, నిలబడలేను, కూర్చోలేను. క్షణంలో అంటే అది ఆ రోజు బయటపడింది, కానీ బయటపడకముందు అది లోపల ఆ యొక్క పెయిన్ ఎప్పుడు బయటపడుతుందంటే ఇంకా లోపల తట్టుకోలేని స్థితి వచ్చినప్పుడు దాని ప్రతాపం చూపించడం ప్రారంభిస్తుంది. సయాటిక అన్నారు. సంవత్సరాలు గతిస్తున్నాయి. సేవ పరిచర్య అన్నాడు దేవుడు. సంపూర్ణ నీ ఉద్యోగానికి వెళ్ళొద్దు అన్నాడు. అయినా 3 ఉద్యోగాలు నేను మారాను. కానీ నా వల్ల కాల, నిలబడలేను, కూర్చోలేను. చాలా కష్టమైపోయింది. ఎందుకంటే 10 మందికి పెట్టే చెయ్యి 10 మంది వైపు చాపే అవల నా వల్ల కాల. ఎందుకు సంఘం పెట్టాలా అంటే ఎవరు పాస్టర్ లేరా? ఉన్నారు. గొప్ప క్రైస్తవ సంఘం మాకుంది. ఎందుకు మరి తెలియదు. దర్శనం చూపించేవాడు కరెక్టే. ఈరోజు ఆవేశంగా ఉంటుంది, తర్వాత ఎలాగా? ఏ రోజునైతే ఇటువంటి స్థితిని అంటారు సందిగ్ధము, లేకపోతే ఏం చేయాలో తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, ఎవరు వస్తారో తెలియదు, ఎవరు ఉంటారో తెలియదు, ముందుకు వెళ్ళాలా? ఇక్కడ కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి కష్టపడి చేసేది, రెండవది ఇష్టపడి చేసేది. కష్టపడి చేసేది జీతం కోసం, ఇష్టపడి చేసేది ప్యాషన్ కోసం. ప్యాషన్ అంటే అర్థం ఏంటంటే నీకు ఒక ఆశ ఉంటుంది, ఆశయం ఉంటుంది. ఆ ఆశయం కోసం నువ్వు ప్యాషన్ కలిగి ఉంటావు. అడుగడుగునా కూడా ఇష్టపడుతూ ఉంటావు. కానీ దాన్ని కష్టము అనొచ్చు, కానీ అది కష్టంగా అనిపించదు. కారణము యు ఆర్ మోటివేటెడ్ టు డూ దట్. అంటే నీలో నీకు ఒక ధైర్యం వస్తుంది, ఒక ఆసక్తి కలుగుతుంది. నేను చేయగలను అన్న నమ్మకం నీకు కుదురుతుంది. అటువంటి వాక్యము, వాగ్దానము ఈ రోజున మనము నేర్చుకుంటున్న వాక్యము. ఏ స్థితిలో ఉన్నను సంతృప్తి కలిగి ఉండుడి. ఏ స్థితిలో ఉన్నను సంతృప్తి కలిగి ఉండుడి. ఎంత చక్కటి మాట అండి. అంటే ఏ స్థితి అయినా కూడా యూ షుడ్ బి హ్యాపీ. అంటే సంతోషంగా ఉండాలి, తృప్తిగా ఉండాలి. చాలా కష్టం కదా ఇది సాధనతో. మొన్న ఒకరు చెప్తూ చాలా బాగా చెప్పారు. అనగా అనగా రాగమనొచ్చునుండు. అంటే ఆ పదము పలకగా పలకగా రాగం వస్తుందంట. తినగా తినగా వేము తీయగుండు. అంటే వేప తినగా తినగా కూడా అది తీయగా అనిపిస్తుందంట. సాధన చేయగా సమకూరు ధరణిలోన. సాధన అభ్యాసము చేస్తే అసాధ్యమైనది ఏది లేదు, నువ్వు సాధించగలవు. విశ్వధాభిరామ వినరవేమ. కనుక సాధన అనేది అంటే దేవుడు నీ దగ్గర నుంచి ఆశిస్తుంది ఏంటి అనేది మనం నేర్చుకుంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పట్లేదు. అంటే నాకు ఏదో కావాలి అని నేను చెప్పట్లేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. అంటే ఈ వచనము ఇంగ్లీష్లో చూసుకుని మనము ఒకసారి లోతైన వాక్యాల్లోనికి వెళ్లే ముందు మనం చూడవలసిన వాక్యము ఫిలిపియన్స్ చాప్టర్ 4:11. మనం చదువుకుంటున్నాము ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్. ఇక్కడ ఈ విధంగా ఉంది. నాట్ దట్ ఐ ఆమ్ స్పీకింగ్ ఆఫ్ బీయింగ్ ఇన్ నీడ్. నేను అవసరంలో ఉన్నాను అని మాట్లాడటం లేదు, కానీ ఫర్ ఐ హావ్ లెర్న్డ్. నన్ను నేను సాధన చేసుకొని అభ్యాసం నేర్చుకుని, అంటే పౌలు అంటాడు ఇతరులకు బోధించిన పిమ్మట నేను భ్రష్టుడనైపోతునేమో అని నన్ను నేను నలగగొట్టుకుంటున్నాను. కనుక ఇక్కడ చెప్తున్నాడు ఇంగ్లీష్లో ఏమంటే నాట్ దట్ ఐఎమ్ స్పీకింగ్ ఆఫ్ బీయింగ్ ఇన్ నీడ్ ఫర్ ఐ హావ్ లెర్న్డ్ అండ్ అంటే ఇన్ వాట్ ఎవర్ సిచ్యువేషన్ ఐ ఆమ్ టు బి కాంటెంట్. అంటే ఇంకా చెప్పాలి అంటే ఏ స్థితి అయినా కూడా ఎలాగంటున్నాడంటే కాంటెంట్. అంటే నేను ఏ విషయంలో నేను ధ్యానం ఉంచాలో, ఏ విషయం కోసము నేను మనస్సు పెట్టాలో, ఏ విషయం కోసము నేను అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే
తృప్తిగా లేకపోతే స్థిరముగా గురి కలిగి ఉన్నాను. మొత్తము అన్ని వెర్షన్స్ కూడా ఒకే ఒక పదం వాడారు, అది కాంటెంట్ అని వాడారు. అంటే మనం ఇక్కడ నేను నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నది ఏమిటి అంటే ఒకే ఒక మాట, నీవు స్థిరముగా ఉండాలి, దేవుని యందు బలముగా ఉండాలి, విశ్వాసములో నిలకడగా ఉండాలి అని దేవుడు ఆలోచిస్తున్నాడు, ఆశపడుతున్నాడు. ఎలాగా? పౌలు గారు అంటారు, మనందరికీ తెలుసు, సంతృప్తికరమైన భక్తి చేయగలుగుతున్నాము అంటే ద లైఫ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, ద లైఫ్ ఆఫ్ విన్నింగ్ కాదు. అంటే విజయవంతమైన జీవితం ఉండదు, తృప్తికరమైన జీవితం. ఎలాగా? ఈ ద లైఫ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అంటే అర్థం ఏంటంటే పౌలు గారు అంటారు, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని చెప్పుతూ తన అనుభవంతో, నేను జాగారములు చేసి ఉన్నాను, కొరడా దెబ్బలు తిని ఉన్నాను, ఒకటి తక్కువ 40 అంటే ముమ్మారు కొరడా దెబ్బలు తినడమే కాకుండా అనేక సార్లు చెరసాలలోను, బంధకములలోను, నిందలలోను, హింసలలోను. అంటే పౌలుని బలపరుస్తుంది ఏంటి? నేను నమ్మిన వానిని ఎరుగుదును. కనుక ఇక్కడ పౌలు మనకి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు మనం చూసినప్పుడు, మిట్టుకు రమ్యమైనవి, యోగ్యమైనవి, సత్యమైనవి, మాన్యమైనవి, పవిత్రమైనవి, ఖ్యాతి కలిగి. అంటే ఎప్పుడైతే నీ ఫోకస్ వీటి మీద ఉంటుందో, నీచమైనవి, హానికరమైనవి, జగడమాడేవి చాలా కష్టం కదా. చాలాసార్లు మనము రెస్పాండ్ ఎలాగవుతామంటే ఎదుటివాడిని బట్టి. ఈ లోకము చెడిపోయి ఉంది అని మనకు తెలుసు. ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ జీవితాము. మరి ఎలా సంతృప్తిగా ఉండాలి? 3 కోట్స్ ఉంటాయి. మొట్టమొదటి లైన్ ఏంటంటే, నీకు కలిగి ఉన్నది దేవుడు ఇచ్చాడని కృతజ్ఞతగా ఉండు, నీకు అవసరమైనవి దేవుడు ఇస్తాడని నమ్మకముగా ఉండు, నీకు లేనివి ఇతరులకు ఉన్నవి, అవి నీకు అవసరము లేదు అని దేవుడు నీకు కావలసింది ఆయన చూస్తున్నాడని నీవు స్థిరముగా ఉండాలి. అంటే నీకు కావాలి అనుకునేది ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు అని నమ్ము, నీకు కలిగి ఉన్న దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతగా ఉండు, లేని దాన్ని బట్టి ఏ రోజు దేవుని మీద నేరారోపణ చేయకు, దేవుని స్తుతించు, ఖచ్చితంగా అది నీకు అవసరమైతే దేవుడు ఇస్తాడు. ఎలా చెప్పొచ్చు? ఇక్కడ చెప్పుతుంది ఏం సందర్భంలో మనం చూసినప్పుడు, నన్ను గూర్చి మీరు యోచన చేశారు కనుక అని చెబుతూ మనము జీవితంలో వెళ్ళవలసిన మార్గము ఇక్కడ చెబుతూ, దీన స్థితిలో ఉండ ఎరుగుదును. అంటే నువ్వు దీన స్థితి గుండా వెళ్ళాలి, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును. ప్రతి విషయంలో, అన్ని కార్యంలో కడుపు నిండి ఉండుట, ఆకలి కొని ఉండుట, సమృద్ధి కలిగి ఉండుట, లేమిలో ఉండుటకు నేర్చుకునేది. అంటే తను ఆ యొక్క మార్గము గుండా, ప్రభువు నడిపిస్తున్న మార్గము గుండా ఏ రోజున కూడా తనని తాను నిందించుకోవడం కానీ, ప్రభువుని నిందించడం కానీ కాక చింత అనేది రాకుండా, యేసు ప్రభుల వారు చెప్పినట్లు, దేనిని గూర్చి మీరు చింతపడకుడి, అన్ని విషయముల యందు నన్ను స్తుతించండి, మీకు అక్కర అయినవి నాకు తెలుసు. నేను ఎలా అంటానంటే, ప్రభువా ఎక్కడ దాచిపెట్టావో చెప్పు ప్రభువా, నాకు జవాబు ఇవ్వు నాయనా, నువ్వు సిద్ధపరిచావు నాయనా. కనుక ఆయన ఆల్రెడీ సిద్ధపరిచాడు, దానిని మనం వెతికి కనుక్కోవడమే మన విశ్వాసమును పదును పెట్టుట. ఎలా చూడొచ్చు? ఇక్కడ ఈ కాంటెంట్ అనేది నేను నేర్పించడానికి ఎలా ప్రయత్నం చేస్తున్నానంటే, మనలో లోపల జరిగే కార్యాన్ని ప్రభువు గుర్తిస్తాడు, బయట జరిగే కార్యాన్ని ప్రజలు గుర్తిస్తారు. నీ చుట్టూ ఉన్న ప్రజల్ని, జనాన్ని ప్రజలు చూస్తారు. నీ ఒంటి మీద ఉన్న ఆభరణాలని, ధనాన్ని ప్రజలు గుర్తిస్తారు. ఈ వాక్యము మనం నేర్చుకోవడానికి ఒక సందర్భంలోనికి వెళ్తే, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనము నన్ను చాలా ఆకర్షించేది. ఎలా అంటే, దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి, దైవ దృష్టికి మంచివానిగా ఉండువానికి దేవుడు జ్ఞానము, తెలివి, ఆనందము అనుగ్రహించు. ఏంటంట? జ్ఞానము, తెలివి, ఆనందం. అయితే దైవ దృష్టికి ఇష్టుడైన వానికి ఇచ్చుటకు ప్రయాసపడి పోగు చేయు పనిని
పాపాత్మునికి నిర్ణయించును. ఇది వ్యర్థము, గాలికై ప్రయాసపడినట్టు. అంటే ఈ 2వ అధ్యాయము ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తాడంటే ప్రసంగి, ఇది నేర్చుకుందాం. నేను నా మనస్సును నిన్ను సంతోషము చేత శోధించి చూస్తాను, నీవు మేలు అనుభవించి చూడమని నేను నా హృదయంతో చెప్పుకుంటాను. అయితే ఇది వ్యర్థము అని చెప్పుతూ అతను ఏమి రాయడానికి ప్రయత్నిస్తాడు? మనం 3 పాయింట్లు చూద్దాం. నవ్వుతో నీవు వెర్రిదానివనియు, సంతోషముతో నీ వల్ల నాకేమని నేను చెప్పుతూ, నేను జ్ఞానమును అనుసరించుచుండగా మనుషులు ఇంత కష్టపడి ఏమి సంపాదిస్తున్నారు అని చేస్తూ, 1 దేని చేత మేలు అనుభవిస్తున్నారో చూడాలని ద్రాక్షారసము చేత సంతోషము చేత అనుకున్నాను, కానీ అది వ్యర్థమని నాకు తెలిసింది. 2వది గొప్ప పనులు చేశాను, అది నాకు సంతోషం ఇవ్వలేదు. నా కొరకు గొప్ప ఇండ్లు కట్టుకున్నాను, నాకు సంతోషం ఇవ్వలేదు. ద్రాక్ష తోటలు, శృంగారములు అంటే బ్యూటిఫుల్ పార్క్, అమ్యూజ్మెంట్ పార్క్స్, కానీ ఏది కూడా నాకు సంతోషము ఇవ్వలేదు. అయితే విస్తారమైన ఆస్తిని సంపాదించుకున్నాను, నాకు సంతోషం ఇవ్వలేదు. విస్తారమైన జ్ఞానం సంపాదించుకున్నాను, నాకు సంతోషం ఇవ్వలేదు. ఇక చివరిగా నా కన్నులు ఆశించిన వేటిలో కూడా అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలే. నా హృదయము ఆశించింది ప్రతీదీ నేను ఇచ్చాను, కానీ నాకేమి తృప్తి కలగల. అయితే నేను వీటి కొరకు ప్రయాసపడినది నేను నిర్ధారించి చూడగా గాలికి ప్రయాసపడినట్లు. ఎందుకంటే 3 పాయింట్లు చెప్పాం కదా. ఎందుకు వెరితనం అని చెప్పుతున్నాడు? చీకటి కంటే ఎంత వెలుగుకి ప్రాధాన్యత ఉన్నదో అంటే 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 ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యామనుకోండి, మంచి ఉద్యోగము, మంచి జీతము, కానీ మెంటల్ టెన్షన్ ఎక్కువ, జీతం చాలా ఎక్కువ, కంఫర్ట్. కానీ అదే టీచర్ అయ్యామనుకోండి, జీతం తక్కువ, కొద్దిగా కష్టపడాలి, కానీ రిప్యుటేషన్ ఎక్కువ, మంచి పేరు వస్తుంది. కానీ మంచి పేరు ఎవరికి కావాలి? జీతమే కదా చూస్తాం. కనుక ఇక్కడ బుద్ధిహీనునికి సంభవించినట్లే నీతిమంతునికి, జ్ఞానికి కూడా సంభవిస్తుంది. నేను గమనించాను కనుక ఈ బుద్ధిహీనులకు ఉన్నట్లే జ్ఞానులు చనిపోతున్నారు. కనుక ఇది నాకు నచ్చలా. 2వ పాయింట్ చెప్తాడు, నేను ప్రయాసపడి సంపాదించింది నా వెనక వస్తున్న వాడికి అవన్నీ కూడా ఇచ్చేయాలా? వాడు ఒకవేళ మంచివాడో చెడ్డవాడో నాకు తెలీదు, వాడి కోసం నేను సమకూరుస్తున్నాను. కనుక ఇది నాకు నచ్చలా. ఇక 3వది చెప్తున్నాడు, చెప్పే ముందు అంటున్నాడు, ఒక్కటి ఆయన సెలవు లేకుండా భోజనము చేయట ఎవనికి సాధ్యము? కనుక ఇక్కడ మనకి ప్రసంగి చెప్పడానికి ప్రయత్నిస్తుంది ఏంటంటే, ఒకే ఒక క్షేమకరమైనది నేను చూశాను. అది ఏమిటి అంటే, మనిషి తన దినములన్నీ శ్రమతోనూ, కష్టముతోనూ, వ్యసనముతోనూ బ్రతికితూ కూలిగానిగా ఉంటున్నాడు. ఇది కాదు, అన్నపానములను పుచ్చుకుని తనకి ఇవ్వబడిన కష్టార్జితము చేత సుఖముగా జీవించుట, ఇది మేలు కొరకు, ఇది దేవుని వలన కలుగును అని కదా. ఎలాగా మనము నేర్చుకుంటూ అంటే, నా మనస్సు ఎప్పుడైతే తృప్తిగా ఉంటుందో, ఉదాహరణకి ఏం తిన్నా కడుపు నిండింది అనుకోండి, బిర్యానీ తెచ్చినా తినలేము, అది కక్కేస్తాం. అంటే ఈ నిండు ఎండుట అనేది దానికంటే మనకి ఈ కడుపు ఎంత తినగలమో అంతే తినగలం. కానీ అది దేవుడు పెట్టిన నియమం అయితే సమస్య ఎక్కడ ఉందో తెలుసా? ధనము అనేది దాహము, భాగ్యము అనేది దాహము, ఈ లోకంలో ఘనత అనేది దాహము. ఇవన్నీ కూడా మనము వాటి వెంబడిపోయి మన క్యారెక్టర్ని పాడు చేసుకునే వారంగా ఉంటాము. కనుక ఇక్కడ మొట్టమొదట మనము ఈ వచనాలు ఈ ఫ్రేమ్లో చూసినప్పుడు, సామెతల గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనం, యథార్థవర్తనుడు అంటే దేవుణ్ణి నిత్యము స్తుతించేవాడు, ఏ స్థితిలో ఉన్నా కూడా స్తుతించేవాడు, అటువంటి వాడు నీతిమంతుడు. వాని పిల్లలు వాని తదనంతరము ధన్యులవుతారు. అంటే ఖచ్చితంగా అతని యొక్క నడవడికను బట్టి అతని పిల్లలు ధన్యులవుతారు. అంటే సామెతలు 13:22, మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయను, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచుతాడు. చూసారు, పాపాత్ములు కష్టపడి ఆస్తి సమకూరుస్తారు, మనకు తెలుసు ఖచ్చితంగా అది నీతిమంతులకి వెళ్ళిపోతుంది. ఇంకా మనం చూసినప్పుడు యోబు గారు అంటారు, యోబు గ్రంథము 27వ అధ్యాయము
16 మనం చదివినప్పుడు, ధూళి అంత విస్తారముగా వారు వెండిని పోగు చేసినను, జిగటమనంత విస్తారముగా వస్త్రములు సిద్ధపరచుకునినను, వారు దాన్ని సిద్ధపరచుకున్నట్టయే గాని నీతిమంతులు దాన్ని కట్టుకునేదారు, నిరపరాధులు ఆ వెండిని పంచుకునేదారు. చూసారా? అంటే ముగించిన, వెండి నాది, బంగారం నాది, ఎవనికి ఇష్టమైన వానికి నేను ఇస్తాను, కాగా ప్రయాసపడు వాన్ని బట్టి, కష్టపడు వాన్ని బట్టి కాదు అని దేవుని యొక్క వాక్యం ఎన్నోసార్లు నాతో చెప్పింది. అది చాలా కఠినమైన మాట. అంటే ఆశించిన దాన్ని బట్టి, ప్రయాసపడిన దాన్ని బట్టి కాదు, నేనే ఇచ్చువాడను, నేనే సమకూర్చువాడను. అంటే దేవుడు సార్వభౌమత్వాన్ని, సుప్రీం గాడ్, సుప్రీమేసీని చూపించాలని ఇష్టపడుతూ ఉంటాడు. కానీ మనుషులం కదా, నమ్మలేము. కానీ కొన్ని నాకు చెప్పబడిన పరిస్థితులు పూర్తిగా తలకిందులుగా ఉంటాయి. కానీ నువ్వు స్థిరం కలిగి ఉండాలి, నమ్మాలి. ఇది వాక్యము. కనుక నన్నుగా వెతుకువాడు, నా కొరకు ఎదురు చూచువాడు, నా మీద తన హృదయమును ఆనుకునేవాడు, నా యందే తన లక్ష్యమును ఉంచువాడు కొరకు నేను వెతుకుతున్నాను అంటాడు. ఆయన దగ్గర కోట్లు మూలుగుతున్నాయి, ఐశ్వర్యము నీకు ఇస్తాడు. కానీ ఆయన కోసం ఓర్పుతో, సహనముతో, తృప్తి కలిగి నీకేది కావాలన్నా దేవుడిస్తాడు. నాకు ఇచ్చాడు. నీకు ఇచ్చిన దానిలో స్టేటస్లో పెరుగుతున్నావా, స్టాండర్డ్లో పెరుగుతున్నావా? స్టేటస్ అంటే ప్రజలు చూసేది, స్టాండర్డ్ అంటే నీ హృదయంలో తృప్తినిచ్చేది. ఇంతకు మించి నేనేం చెప్పగలను? ఎన్ని వచనాలు విన్న నువ్వు, చూసిన నువ్వు, చివరి వచనము సామెతలు 28:8, వడ్డీ చేత, దుర్లాభము చేత ఆస్తి పెంచుకునేవాడు దరిద్రులను కరుణించు వాని కొరకు, దాని కొరకు. ఎవడైతే మంచివాడో, దయ కలిగి ఉంటాడో, వీడు ఎంత భయంకరంగా ఆస్తిని సంపాదిస్తాడు, కానీ ఆ ఆస్తిని పంచిపెట్టేవాడి చేతికి దేవుడు ఇచ్చేస్తాడు. అంటే ఈ వాక్యాలన్నీ నేను రుచి చూచి యథార్థములని నమ్మి దేవుని యందు విశ్వాసం ఉంచి మీకు ప్రకటిస్తున్నాను. నా జీవితంలో నేను పొందుకున్నాను. పంచిపెట్టే హృదయం, గుప్పిలి విప్పువాన్ని ప్రజలు దీవిస్తారు, గుప్పిలి మూయువాన్ని ప్రజలు దూషిస్తారు, శపిస్తారు. ఈ రోజు నుంచైనా వాళ్ళు సిండికేట్ ఎందుకు అయిపోతారంటే, ఉల్లిపాయలు ఉంటాయి, దాచేస్తారు, రేటు పెంచుతారు. బంగారం ఉంటుంది, దాచేస్తారు, రేటు పెంచుతారు. ఏ రోజు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుడు ఉన్నాడు అని, ఏ స్థితిలో ఉన్నా ఆయన నన్ను చూస్తున్నాడు. ఒక హాగర్ పెట్టింది, చూచుచున్న దేవుడు. ఒక అబ్రహాం పెట్టాడు, సూపర్, నన్ను పోషించే దేవుడు, యెహోవా ఈరే, సమస్తము సమకూర్చు దేవుడు. అటువంటి దేవుడు మనకి దేవుడుగా ఉండాలని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ఎత్తబడిన ఈ వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, లక్షల మందికి రక్షణకు కారణంగా యేసు శ్రేష్టమైన నామమున దీవించి సమాధానంతో నింపి నీ కృపకు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.